నమస్తే మంగళగిరి టైమ్స్కు స్వాగతం. మన మంగళగిరిలోని డాక్టర్ ఆంజనేయ కాలనీకి చెందిన చేనేత నాయకులు, సీనియర్ నాయకులు, సామాన్య మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన గుత్తికొండ ధనంజయరావు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఏప్రిల్ 29వ తేదీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఒక సైడ్ కొనండి. సెక్రటరీ గారు వెనక్కి రారు. మూడు ఒకసారి ఇటు బూత్ ఇన్ఛార్జి అంతా ఆయనే. అంతకుముందు పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా తన నివాసమైన డాక్టర్ ఆంజనేయ కాలనీకి చేరుకొని తదుపరి కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి నారా లోకేష్. जिंदाबाद తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం. వర్ధిల్లాలి గుత్తికొండ ధనంజయరావు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే డాక్టర్ ఆంజనేయ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేతల ప్రసంగాల అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. గడప గడప పెరుగుతున్నదిగా జై వనము
ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యుల ప్రసంగాల్లో భాగంగా మన మంగళగిరి డాక్టర్ ఆంజనేయ కాలనీ వాసి గుత్తికొండ ధనంజయరావు తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య కార్యకర్తే అధిపతి అన్న రీతిలో ఓ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న తనను మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరోలోకి తనను తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు సామాన్య కార్యకర్తనైన తాను ఈ స్థానంలో ప్రసంగిస్తున్నానంటే అందుకు కారకులైన యువగళం రథసారథి నారా లోకేష్కు జీవితాంతం రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమయ్యారు. తన 14వ ఏట తన అభిమాన హీరో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేనేత మగ్గం నేస్తున్న నేపథ్యంలోనే ₹2 పెట్టి సభ్యత్వం తీసుకున్నానని నాటి సంగతిని గుర్తు చేసుకున్నారు. అలనాటి నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ వచ్చానని చెప్తూ పట్టరాని సంతోషంతో భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా ప్రియతమ యువనేత, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, మా మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సేవలు అందిస్తున్నటువంటి నాయకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ముందున్నటువంటి అందరికీ కూడా, నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు బలహీన వర్గాలకి చెందినటువంటి నేను ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నానంటే కార్యకర్తే అధిపతి అనే విధంగా మన పార్టీ విధానం ఉంది. దానికి ఈరోజు నా ఎంపికే ఒక ఉదాహరణ. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను 14 ఏళ్ల వయసులో చేనేత మగ్గం నేస్తున్నాను. ఆ టైంలో నా అభిమాన హీరో శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నాకు రాజకీయాలంటే తెలియదు, కానీ పార్టీ సభ్యత్వం తీసుకోమని 2 వ్యక్తులు వచ్చితే నేను మగ్గంలోనే ఉండి ఆ ₹2 సభ్యత్వం కట్టి సభ్యత్వం తీసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీకి అంకిత భావంతో నాకు తెలిసిన మేర పార్టీ ఉన్నతికి నేను కృషి చేస్తూ వచ్చాను. నేను ఒకే విధానాన్ని ఎంచుకున్నా. నేను చేనేత కార్మికుణ్ణి, చేనేత ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి నాయకుణ్ణి, ఒక కార్యకర్తగా ఉండి ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ప్రజలకి దగ్గర అవటమే ఒక ఆయుధంగా నేను చేసుకున్నాను. వారి కష్టాల్లో పాలు పంచుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, అయినప్పటికీ ధనంజయరావు ఏదైనా చెబితే చేస్తాడు అనే దాన్ని నేను సాధించగలిగాను. నా దగ్గరకు వచ్చి ఒక చేనేత కార్మికుడు కష్టాలు చెబితే ఆ కష్టాలు తీర్చడానికి దాతృత్వం ఉన్నటువంటి మరే ఒక పెద్దల్ని సంప్రదించటం, ఆయా సంస్థలను సంప్రదించటం, వారికి న్యాయం చేశాను. అదే విధానాన్ని కొనసాగించాను. మనం 10 మందికి మంచి చేస్తే మనం ఎంచుకున్న పార్టీ వైపు వాళ్ళంతా ఉంటారనే లక్ష్యంతో పనిచేశాను నేను. అదే నాకు బ్రహ్మాండమైన పేరు తీసుకొచ్చింది. నేను పార్టీకి గౌరవం తీసుకురాగలిగాను. మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా. నేను మంగళగిరిలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నా. 2009లో ఆనాటి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మాదాల రాజేంద్ర గారు, ఆయన పార్లమెంటుకి పోటీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో 1500 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ నా క్లస్టర్ పరిధిలో
7,000 మెజార్టీ వచ్చింది. మరలా 2014లో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తే 12 ఓట్లతో ఓడిపోతే నా క్లస్టర్ పరిధిలో 7,200 మెజార్టీ వచ్చింది. ఎక్కడా కూడా ఓటింగ్ చెదరలేదు. అదే మన లోకేష్ బాబు గారు పోటీ చేశారు 2019లో 7,600 ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే 2024లో మరి లోకేష్ బాబు మీ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన రీతిలో 91,000 చిల్లర మెజారిటీతో గెలిచారు. నా క్లస్టర్ పరిధిలో 18,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా నియోజకవర్గం మొత్తం మీద నేను నా సొంత బూతులో అన్ని బూతుల కంటే కూడా అత్యధిక ఓట్లు వచ్చాయి. ఈ విధంగా ఇదంతా కూడా నేను సాధించగలిగానంటే మనం 10 మందికి మంచి చేస్తే వాళ్ళు మన వైపు ఉంటారు. డబ్బులతో కొనాల్సిన పని లేదు. కానీ అవసరమైనప్పుడు కొన్ని ఆయుధాలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మంచి కూడా చాలా అవసరం. నేను ఈ విధానాన్ని అవలంబించాను. మరి విజయం సాధించగలిగానని నమ్ముతున్నాను. కానీ ఇవాళ నేను ఒక సామాన్య కార్యకర్తగా నేను ఉన్నటువంటి నాకు పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి ఇవ్వడంలో గౌరవ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి అవకాశం నా జీవితంలో ఆయనకి రుణపడి ఉంటానని చెప్పి సులభంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు ధనంజయరావు గారు. పార్టీ పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని, లోకేష్ గారి పట్ల మీకున్నటువంటి అభిమానాన్ని చాటినట్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ